సో ఈరోజు ఎపిసోడ్లో భాష ఎలిమినేషన్, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది? హౌస్ మేట్స్ మూకుమ్మడిగా పట్టుకెళ్ళి ఆదిత్య మెడలో దండలు వేస్తారు, అబ్బా ఒక్క సీత తప్ప. ఇలా మీకు ఎలా అనిపించింది ఆ సీన్స్ చూస్తుంటే? నాకైతే చాలా ఉంది లోపల చెప్పడానికి, మొత్తం మాట్లాడుకుందాము. మీ ఒపీనియన్ ఏంటన్నది ఫస్ట్ కామెంట్ చేసి, వీడియోకి పాజ్ పెట్టి కామెంట్ చేసి అప్పుడు నా ఒపీనియన్ చూడండి. మీది నాది కలుస్తుందో లేదో చూద్దాం. అసలు హౌస్ మేట్స్ ఈవెన్ నేను నిఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, నిఖిల్ భాష మెడలో దండ వేస్తాడని. ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాను అన్నది కూడా చెప్తా, దానికి ఒక రీజన్ ఉంది, అది కూడా చెప్తా. మీకు కూడా తెలుసు అనుకుంటా రీజన్. ఎంత టూ మచ్గా మొత్తం అందరూ పాపం భాషకి అన్యాయం చేసి బయటికి తరిమేసినట్టుంది. సో అసలు బిగ్ బాస్ హౌస్ మేట్స్ చేతిలో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు పెట్టారు, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి రీచ్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోవాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయాలి, అప్పుడే రీచ్ వస్తుంది అనమాట. సో మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్ బట్టి రెండు అర్థమయ్యాయి. ఒకటి, బిగ్ బాస్ వాళ్ళ ముద్దు బిడ్డని టాప్ 5కి పంపడానికి ఫిక్స్ అయిపోయాడు. సో అలా ఫిక్స్ అయిపోయే భాగంలోనే ఈరోజు స్టార్టింగే సోనియాని లేపి పాట పాడాలంట. అవి హౌస్లో పాటలు పాడుతుందంట. సో పాట పాడాలంట. మరి హౌస్లో చాలామంది పాటలు పాడతారు, ఓన్లీ సోనియాతోనే ఎందుకు పాడించారు? ఏం లేదు, బయట సోనియాకి ఒక పాజిటివిటీ తీసుకురావడానికి ఈ ప్రయత్నాలు అనమాట. అందుకే అనుకుంటా సోనియా నెగిటివ్ ఫీడ్ అంతా లైవ్లో వేసుకుని ఎపిసోడ్లో కట్ చేసేయడానికి రీజన్. సో రెండు, నేను ఒక్క మాటతో ఏమీ టాప్ 5 ఫిక్స్ అని అంటలేదు. సాంగ్ పాడించారా, మళ్ళీ నెక్స్ట్ వీక్ కోసం అంట ఒక మంచి సాంగ్ పాడి రెడీ చేసి పెట్టుకోవాలంట. అదా 3, వైఎస్ అన్నిసార్లు అదే విషయాన్ని పదే ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆడియన్స్కి? అక్కడ ఇవ్వడానికి ఏం మెసేజ్ లేదు. హౌస్లో ఏం జరిగితే అది ఆడియన్స్ చూస్తున్నారు. కొత్తగా వీళ్ళు పని కట్టుకుని వచ్చేసి వైఎస్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చేసినంత మాత్రాన ఆడియన్స్ ఏమి తింగరోళ్ళు కాదు, అవునా కదా? సో ఇది 3. 4 ఏంటంట, ఆడపుల్ల అంట. నాగార్జున గారు చెప్తున్నారు. అసలు ఆమె ఏదో అక్కడ సెల్ఫ్ ట్యాగ్ పెట్టుకుని హౌస్ మేట్స్ అందరినీ ఆడపిల్లని అని బెదిరిస్తుంటే, ఇక్కడ బయట ఉండి నాగార్జున గారు ఆమె ఏ మాట చూసారని ఆడపుల్ల అంటున్నారు. ఇప్పుడు సీతను ఆడపుల్ల అన్నారంటే అర్థం ఉంది, ఆమె గేమ్ అలాగ ఆడుతుంది కాబట్టి. ఆమె ఆ గేమ్ అలాగ ఆడుతుంది కాబట్టి సీతని కిరాక్ సీత అన్నారంటే అర్థం ఉంది. ఏ రకంగా సోనియాని నాగార్జున గారు ఆడపుల్ల అంటారు? ఆమె పోని మనం ఆలోచిద్దాం. ఫస్ట్ వీక్ అంతా ఏం చేసింది? బేబక్క మీద పడి మొత్తం బేబక్కని టార్చర్ పెట్టడం ఫస్ట్ వీక్ చేసింది. సెకండ్ వీక్ అంతా ఏం చేసింది? విష్ణుని టార్చర్ పెట్టింది. ఫస్ట్ వీకు సెకండ్ వీకు కలిపి భాషని, వీళ్ళ ముగ్గురిని టార్చర్ పెట్టడాలు తప్ప సోనియా అమ్మ చేసింది హౌస్లో ఏమీ లేదు. సోఫాలో కూర్చోవడమే ఆడపుల. ఓ పెద్దోడినో పక్కన చిన్నోడినో పక్కన వేసుకుని మధ్యలో కూర్చోవడం, అదే ఆడపులి. సో బెడ్ మీద పడుకుని కబుర్లు చెప్పడం, ఇవ్వ ఆడపుల లక్షణాలు. పోని రాగా ఒక టాస్క్ వచ్చింది, ఆ టాస్క్ ఏమన్నా ఆడిందా? మళ్ళీ అన్నిటిలో నేను ప్రాపర్గా ఉంటాను, పర్ఫెక్షనిస్ట్ని అని చెప్పేసి పరిగెట్టుకెళ్ళి ఢమాలమని పడింది. మళ్ళీ అది యాక్సిడెంటల్ అని చెప్తుంది. మిగిలిన వాళ్ళందరూ ఏదో మరి ఇంటెన్షనల్గా చేసినట్టు. సో ఇలాంటి పనులన్నీ పోని. ఆమె ఏదో ఇప్పుడు సీతకు ఆడపులు అన్నారనుకో అర్థం ఉంది, ఆమె అలా ఆడుతుంది కాబట్టి. ఏమి ఆడకుండా ఆమె ఏదో సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకుంది. ఇక్కడ నాగార్జున గారు ఆడుకోవడం అదే అంటున్నారు. అదొక్కటి. ఇంకొకటి ఉంది అక్కడ. సోనియాను విష్ణు హగ్ చేసుకుంటే, సోనియా విష్ణుని హగ్ చేసుకుంటుంది అంట నాగార్జున గారు స్టేజ్ మీద ఉండి. సోనియా విష్ణుని హగ్ చేసుకుందా, విష్ణు సోనియాని హగ్ చేసుకుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ హగ్ చేసుకుంది విష్ణు, సోనియాని హగ్ చేసుకుంది. కావాలంటే మీరు వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. విష్ణు పాపం ఫస్ట్ నుంచి సోనియాతో కలిసి ఉండాలని ట్రై చేస్తుంది. ఈవెన్ లాలీపాప్ కూడా పట్టుకెళ్ళి సోనియాకి ఇచ్చింది. మనకు అది ఎపిసోడ్లో ఎత్తేసారు కానీ ఎక్కడ కూడా విష్ణుయే సోనియాకి హగ్ ఇచ్చుకుంది. ఆమెమో హగ్ ఇవ్వలేదు, ఏమన్నా కంగ్రాట్స్ అని చెప్పుంటుంది. ఈమె వెళ్ళిపోయి అమ్మయ్య కంగ్రాట్స్ అని చెప్పిందని విష్ణు హగ్ ఇచ్చింది. దాన్ని కూడా సోనియా ఖాతాలో వేసేస్తున్నారు నాగార్జున గారు. ఫుల్ క్లియర్గా అర్థమవుతుందబ్బా, సోనియాని పాజిటివ్ ఫీడ్ మాత్రమే ఇవ్వాలి, ఇందులోనే ఉన్నారు, చూస్తూ ఉండండి, వాళ్ళు అదే చేస్తారు. టాప్ 5 పంపాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆమె ఎవరు క్యాండిడేట్ అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా. సో అది వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. సో ఏదేమైనా కానీ ఈరోజు మాత్రం సాంగ్ గురించి చెప్పానా? సాంగ్ పాడాలంట. ఏంటి హౌస్లో మరి మిగిలిన ఎవరు సాంగ్స్ పాడలేనట్టున్నారు హౌస్లో. ఈ అమ్మాయి ఒకతే సాంగ్ పాడుతుంది, ఆమె సాంగ్ నచ్చిందంట, సాంగ్ పాడాలంట. నెక్స్ట్ వీక్కి ఇంకొక సాంగ్ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండాలంట. ఫుల్ స్పెషల్ ట్రీట్మెంట్ ఆమెకి. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు క్లాన్లో సభ్యుల గురించి మాట్లాడుకుందాం.
విష్ణు నిఖిల్ దాంట్లోకి వెళ్తానంది. యాక్చువల్గా నిఖిల్ దాంట్లోకి కాదు, పృథ్వీకి ఆపోజిట్ టీంలోకి వెళ్దామని అనుకుంది. సో బట్ వెళ్ళి నిఖిల్ దాంట్లోకి వెళ్ళింది. సోనియా కూడా సరే వరుసగా మాట్లాడుకుందాం. సోనియా కూడా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళింది. సోనియా ఏమన్నది అన్నది వచ్చాక అప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. సో అప్పుడు వైట్ లిక్విడ్ కూడా నీకు అభయ్ ఎందుకు నచ్చలేదంటే, అభయ్ కొంచెం బయాస్డ్గా ఉంటాడు అంటే అందుకేనా నువ్వు వైట్ లిక్విడ్ కూడా వేయలేదంటే, సారీ అన్నీ మీరు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నారా అని అడుగుతుంది. సో ఎవరి విషయంలో బయాస్డ్గా ఉన్నారంటే ఫస్ట్ అసలు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదు, తర్వాత సోనియా అని చెప్తుంది అనమాట. సో ఇది ఫైనల్లీ తనకి అభయ్ దాంట్లోకి వెళ్ళడం ఇష్టం లేదు. సో నిఖిల్ దాంట్లోకి వెళ్ళింది విష్ణు. నెక్స్ట్ భాష. అభయ్ ఏమో ఎక్కువ మాట్లాడతాడు, నిఖిల్ ఎక్కువ వింటాడు, నా జోక్స్ని పాజిటివ్గా తీసుకుంటాడు. సో నేను అందుకు నిఖిల్ దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పాడు భాష. సో నెక్స్ట్ వచ్చేసి మణి చాలా తెలివిగా ఇన్ని రోజులు నిఖిల్ లీడర్షిప్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తను అభయ్ లీడర్షిప్లోకి వెళ్ళి అభయ్ దగ్గర నుంచి బెనిఫిట్స్ కొట్టాలి అని అనుకుంటున్నాడు. టాక్స్ టైంలో తను ఎంతవరకు నాకు ప్రిఫరెన్స్ ఇస్తాడు ఇవన్నీ చూడాలనుకుంటున్నాడు. తనకి లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నా మూడ్ స్వింగ్స్ని తను ఎలా తట్టుకోగలడు ఇవన్నీ చూడాలనుకుంటున్నాను అని వెళ్ళాడు. యాక్చువల్గా తను ఒక గేమర్గా మంచి ప్లానే వేశాడు. నిఖిల్ టీంలోనే కంటిన్యూ అవ్వడం కంటే అభయ్ టీంలోకి మణి వెళ్ళడం అన్నది చాలా కరెక్ట్ డెసిషన్. సో మణి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. నబీల్ కూడా అభయ్ టీంలోకి వెళ్ళాడు. యాక్చువల్గా తనకి ఏంటంటే నిఖిల్ కంటే అభయ్ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉంది, కొంచెం జెన్యూన్ అనే ఫీల్ ఉంది. సో అందుకు వెళ్ళాడు. ఇక్కడేమో అభయ్ అంటాడు నబీల్ని రమ్మండం మానేసి రా నిఖిల్ అంటున్నాడు. పాపం హట్ అవుతారు కదా. నువ్వు 2 వీక్స్ అయింది, నబీల్ పేరు కూడా గుర్తులేదా నీకు? వేరే వాళ్ళ గ్రూపులు అంటారు, వీళ్ళేమో గ్రూపులు పెట్టుకుని గ్రూప్ గేమ్లు ఆడతారు. ఈ సోనియా స్టార్టింగ్లోనూ నిఖిల్ని యష్మిని వీళ్ళందరినీ ప్రేరణ అని మీరు గ్రూప్ గేమ్ అన్నదా? ఇప్పుడు అసలైన గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? సోనియాయే ఆడుతుంది, పెద్దోడు చిన్నోడు ఆ మధ్యలో వాడిని వేసుకుని. సో నెక్స్ట్ సీత నిఖిల్ దాంట్లోకి వెళ్ళింది. ఒకప్పుడు నాకు నిఖిల్ నచ్చలేదు, బట్ ఇప్పుడు నాకు నిఖిల్ నచ్చుతున్నాడు. సో నేను నిఖిల్ దాంట్లోకి వెళ్తానని సీత వెళ్ళింది. నెక్స్ట్ ఓం గారు తనకి నిఖిల్ మీద ఏమో అంత గొప్ప ఒపీనియన్ లేదు. సో ఆయనందుకు అభయ్ దాంట్లోకి వెళ్ళాడు. సో అభయ్ మాత్రం ఒక మాట అంటాడు ఇక్కడ, నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకున్నా నువ్వు రిజెక్ట్ చేసుకోవచ్చు అని నాగ్ గారు అంటే, నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకున్నా నేను వాళ్ళు రిజెక్ట్ చేసుకోను సార్, వాళ్ళలో ఉన్న పాజిటివిటీస్ని తీసుకుని నేను ముందుకు వెళ్తాను అన్నాడు. చూద్దాం, అలా ముందుకెళ్తే అభయ్ అందరికీ నచ్చుతాడు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అభయ్ దాంట్లోకి వెళ్ళింది. మా ఇద్దరు థింకింగ్ మ్యాచ్ అవ్వడం వల్ల వెళ్ళాను అంటుంది. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా ప్రేరణకి నిఖిల్ టీంలోకి వెళ్ళాలన్న అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ నిఖిల్ ప్రేరణ వీళ్ళందరూ బయట బాగా క్లోజ్ కదా, కానీ హౌస్కి వచ్చినప్పటి నుంచి నిఖిల్ ప్రేరణని పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ తినకుంది. సో అందుకే మేబీ నేను ఎందుకు నిఖిల్ దాంట్లోకి వెళ్ళాలన్నది ఏమన్నా ఉందేమో అని నాకు అనిపించింది అనమాట. సో అది నెక్స్ట్ సోనియా నువ్వు ఎవరి దాంట్లోకి వెళ్తావు అంటే, నాకు వీళ్ళిద్దరిలో వీళ్ళు బాగా లీడ్ చేస్తారని వెళ్తున్నానని చెప్పడం మానేసి ఈమె అవసరం నిఖిల్కి ఉంది కాబట్టి నిఖిల్ దాంట్లోకి వెళ్తుందంట, ఈమె గైడెన్స్ ఇవ్వడం కోసం నిఖిల్ దాంట్లోకి వెళ్తుందంట. అలా ఉంది. బయట ఏమో నాగ్ గారు ఆడపిల్లంట, ఈమె హౌస్లో ఉండి ఈమె అవసరం అంట, ఈమె గైడెన్స్ అంట, ఇవన్నీ ఈమె ఫుల్గా బీబీ నాన్ స్టాప్ చూసి వచ్చిందబ్బా. మీలో ఎవరైనా బీబీ నాన్ స్టాప్ చూసి వచ్చుంటే ఈమె మాట్లాడే ప్రతి మాట కూడా బిందు నోట్లోంచి ఊడొచ్చిన మాటలన్నీ ఒకసారి కాదు 4-5 సార్లు ఆ సీజన్ అంతా చూసి వచ్చి ఉంటుంది. ఆ బిందుని కాపీ కొట్టడానికి ఎవ్రీ మినిట్ ట్రై చేస్తుంది ఈ అమ్మాయి. సో అది మీకు బీబీ నాన్ స్టాప్ చూసుకుని అర్థమవుతుంది. ఈమంట గైడెన్స్ ఇస్తుందంట. ఆల్రెడీ నిఖిల్ గేమ్ పాయే, ఇప్పుడు ఈమె గైడెన్స్ ఇచ్చిందంటే అస్సామే నిఖిల్ గేము. సో నెక్స్ట్ పృథ్వీ. పాపం విష్ణు ఏమో పృథ్వీ ఉన్న టీంలో నేను ఉండనంటే ఈ పృథ్వీ నిఖిల్ టీంలోకే వెళ్ళాడు. ఫస్ట్ ఏమో నాగార్జున గారు మాట ఇచ్చారు, నీకు ఆపోజిట్ టీంలోనే పృథ్వీని వేస్తానని, బట్ నాకు సంబంధం లేదు, బిగ్ బాస్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదని వదిలేశారు. సో అదైంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఎలాగూ మన భాష ఒకరి దాంట్లో సరే అది వదిలేస్తారు, తర్వాత మాట్లాడుకున్నాను. సో నిఖిల్లోను అభయ్ టీంలో ఈ ఎవరైతే క్లాన్స్ ఉన్నారో ఆ క్లాన్స్ ఇద్దరిని నైనికానేమో నిఖిల్ టీంలో వేశారు, యష్మి అభయ్ టీంలోకి వీళ్ళిద్దరూ వెళ్ళారు. సో నేమ్స్ పెట్టమన్నప్పుడు విష్ణు నిఖిల్ క్లాన్కి శక్తి అని పెట్టింది కదా, అభయ్ క్లాన్కి కాంతారా అని పెట్టింది ప్రేరణ. నాకు ఇమ్మీడియట్గా ఒకటి అనిపించింది, ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి కదా, సో ఈ అమ్మాయిలో ఇమ్మీడియట్గా కన్నడ హిట్ మూవీ మెదిలింది అని అనిపించింది అనమాట నాకు. సో కాంతారా అనేటప్పటికి. సో నెక్స్ట్ వచ్చేసి
ఒక్క నిమిషమే. నెక్స్ట్ మనీని సేవ్ చేశారు. మనీని సేవ్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక టాస్క్లు పెట్టారు. ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు నేను అంత దాని గురించి మాట్లాడాలని ఎప్పుడూ అనుకోను, ఏదో సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటా ఆ టైంలో. సో ఎంటర్టైన్మెంట్ టాస్క్లు అయిన తర్వాత పాయింట్స్ ఇద్దరికి ఈక్వల్ అయితే ఎవరికైనా హార్ట్ బ్రేక్ ఉన్న వాళ్ళ స్టోరీ చెప్పమంటే సీత స్టోరీ చెప్తుంది. ఒకప్పుడు హార్ట్ బ్రేక్ అయితే ఇంకా 14 kgs తగ్గిందంట ఆ అమ్మాయి. సో మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పింది. ఇప్పుడైతే అప్పుడు నాకు అలా జరగడమే మంచిది అనిపించింది. అంటే ఏది జరిగినా మనం మంచిగా అంటారు చూడండి, అలాంటిది నా జీవితంలో జరిగిందని తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇది నిజంగా చాలామంది లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరికీ మాత్రం చాలా ఇన్స్పైర్ అబ్బా. ఈ లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఏడ్ చేసి ఇంట్లో గంటలు గంటలు కూర్చుంటారు చూడండి, వాళ్ళకి ఏది జరిగినా మన మంచిగా అని అర్థం అవడానికి 5-6 ఏళ్ళు పడుతుంది. సో ఆ పట్టే టైము వీళ్ళు కొంచెం ఆ సూసైడ్ లాంటి జోలికి వెళ్ళకుండా ఉంటే హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. సూసైడ్లు అవి చేసుకుంటే లైఫ్ అక్కడితో ఆగిపోవడమే కాకుండా వాళ్ళు బాగానే వెళ్ళిపోతారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు బాధపడతారు. వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు వీళ్ళు ఏమైనా చేసుకుంటే కదా, వాళ్ళదప్పుడుతో అయిపోద్ది. సో అది సీత బాగా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పింది అని అనిపించింది. స్టోరీ కాదే, అదే తన రియల్ లైఫ్. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి 15,000 ప్రైజ్ మనీలో యాడ్ చేయాలా మీకు, లేదా హ్యాంపర్ కావాలా అంటే సీత ఫస్టే లేసిపోయింది, మా నుంచి ఏం ప్రైజ్ మనీ వెళ్ళలేదు కదా అని. సో ఆ తర్వాత అందరూ కలిసి డెసిషన్ తీసుకుని ప్రైజ్ మనీలో వేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రైజ్ మనీ వచ్చేసి 5,60,000. సో నెక్స్ట్ సీతాను పృథ్వీ వీళ్ళిద్దరిని సేవ్ చేశారు. తర్వాత ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయింది. నిజంగా బిగ్ బాస్లో BB2 టైంలో ముగ్గురిని తక్కువ ఓట్లు వచ్చిన ముగ్గురిని అప్పుడు శ్యామల, ఇంకొకళ్ళు దీప్తి, ఇంకొకళ్ళు ఎవరో ముగ్గురు నిలబెట్టి ఎవరు కౌశల్ దగ్గరనా తేజు దగ్గర వీళ్ళిద్దరి దగ్గర పవర్స్ ఉంటే ఆ పవర్స్తో ఇద్దరిని సేవ్ చేయించారు ఆ రోజు. అప్పుడు తేజు వచ్చేసి దీప్తిని సేవ్ చేసింది. ఇంకొకళ్ళు నందిని ఉండేది. నందినినేమో కౌశల్ సేవ్ చేసేటప్పుడు అప్పుడు ఇంకెవరు మిగిలిపోయారు, అప్పుడు శ్యామల మిగిలిపోయి ఆ రోజు శ్యామల ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఆ తర్వాత రీఎంట్రీలో తను తీసుకున్నారు. సో అప్పుడు ఒక్కసారి మాత్రమే ఇలా హౌస్ మేట్స్ చేతిలో డెసిషన్ వెళ్ళింది. అది కూడా ముగ్గురికి, అప్పుడు ఇద్దరికి తేజుకి అలాగే శేఖర్కి, శేఖర్ కాదు కౌశల్ వాళ్ళిద్దరి దగ్గర ఉన్న పవర్స్ యూజ్ చేసి అప్పుడు అలా తీసుకోమన్నారు. ఆ తర్వాత ఇలా మొత్తం హౌస్ మేట్స్ చేతిలో ఎలిమినేషన్ పెట్టడం అన్నది మన BB హిస్టరీలో ఫస్ట్ టైం జరిగింది. వీళ్ళు ఎందుకు చేశారని నాకు అనిపించింది అంటే, ఒకవేళ కనుక భాష కంటే ఒకవేళ ఆదిత్యకి, ఎందుకంటే ఆదిత్యకి PR ఉంది, నేను ఆల్రెడీ చెప్పా కదా, నేను ఒక వీడియో పెట్టాను, మీరు చూడకపోతే చూడండి. ఆదిత్యకి PR ఉంది. సో తన PR ఓట్లు పడుతున్నాయి. సో అలా PR ఓట్లు పడడం వల్ల ఒకవేళ భాష కంటే ఆదిత్యకి ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి ఒకవేళ ఈ రకంగా ఏమైనా హౌస్ మేట్స్ చేతిలో పెడితే భాషని సేవ్ చేస్తారు అన్న ఉద్దేశం ఏమైనా ఉందా అని నాకు ఈరోజు అనిపించింది. ఎందుకు అలా అనిపించిందో చెప్తా. ఎందుకంటే నాగార్జున గారు స్టేజ్ మీద వీళ్ళు ఓట్లు వేసేటప్పుడు క్లియర్గా చెప్పారు, బయట విషయాల గురించి కాదు, ఓన్లీ హౌస్లో ఉన్న విషయాల గురించి మాత్రమే మీరు ఓటేయాలి. ఎంత క్లియర్గా ఎందుకు చెప్పారంటే, బయట వాళ్ళ బాబు పుట్టాడు అన్న రీజన్తో మీరు ఎవరు ఆయన బయటకు పంపొద్దు, సో మీరు హౌస్లో గేమ్ రీజనే చెప్పండి అని ఎంత క్లియర్గా చెప్పారంటే నాకేమనిపించిందంటే, మేబీ నా ఉద్దేశం ఇది, నేను ఇలా అనుకున్నాను, మేబీ ఆదిత్యకి భాష కంటే కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చి ఉండొచ్చు. సో కానీ హౌస్లో ఆదిత్య నుంచి కంటెంట్ రావట్లేదు కాబట్టి ఆదిత్యాన్ని హౌస్ నుంచి పంపాలంటే ఇలా భాషకి వీళ్ళిద్దరి మధ్య హౌస్ మేట్స్ డెసిషన్ తీసుకుంటే మేబీ భాష వెళ్ళిపోతాడు బయటకు అని ఏమన్నా అనుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. 2 వీక్ అంతా టాస్క్లు ఇవ్వకపోవడం కూడా ఒక రీజన్ భాష ఎలిమినేట్ అవ్వడానికి. ఈ రోజు నాగార్జున గారు మాటలను బట్టి నాకు అలా అనిపించింది. సో మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. బట్ వీళ్ళ హౌస్ మేట్స్ నిజంగా టూ మచ్. ఒక్కళ్ళకు కూడా కొంచెం ఏమంటారు, కొంచెం కూడా మనసు లేదు. ఇలా ఎందుకంటున్నానో చెప్తా. సో వీళ్ళకి ఏంటి, ఆదిత్య హంగర్ కనపడిందంట, భాషలో ఆ హంగర్ లేదంట. ఒక్కొక్కరి నేచర్ ఒకలా ఉంటుంది. ఆయన భాష ఏమన్నా అనేటప్పటికి ఆయన ఏం చేయడు, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోతాడు, పుషప్పులు చేసుకుంటాడు, ఆ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు, పుషప్పులు చేసుకుంటాడు. అది వీళ్ళకి హంగర్ లాగా అనిపించింది. నేను ఆడేస్తాను అంటాడు కానీ ఆయన ఏం వదిలించడు. ఈయన భాష నేను ఆడతానని ఏం చెప్పడు, న్యాచురల్గా ఉంటాడు, న్యాచురల్గా ఏం చేయగలడో అవన్నీ చేస్తున్నాడు. సో వీళ్ళందరికీనంట ఆదిత్యలో హంగర్ కనిపించిందంట. సో అందుకు ఆదిత్యని సెలెక్ట్ చేసుకున్నారా? పోనీ ఫస్ట్ కొంతమంది సెలెక్ట్ చేసుకుంటా వెళ్ళారు ఆదిత్యని. ఆల్మోస్ట్ హైయెస్ట్ ఓట్స్ ఆదిత్యకు పడిపోయి, ఆదిత్యకు పడిపోయిన తర్వాత అయినా కొంచెం అయినా ఆలోచించాలి కదా. తర్వాత ఓట్లేసి వాళ్ళు కనీసం భాషని బయటికి పంపుతున్నాము, కనీసం కొంచెం హ్యాపీగా పంపుదాము అని చెప్పేసి వేరే వాళ్ళైనా ఒకళ్ళిద్దరు వేయొచ్చు కదమ్మా భాషకి.
వెయ్యట్లేదు. నేను నిఖిల్ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేశానో చెప్తా. నేను నిఖిల్ గురించి చెప్పాను కదా, నిఖిల్ గురించి ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాను చెప్తా. ఆ లాలీపాప్ టాస్క్ ఉంది కదా, అందరూ పట్టుకెళ్ళి అభయ్కి ఇస్తుంటే భాష వచ్చి నిఖిల్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అందరూ అభయ్కి ఇచ్చారు, ఇప్పుడు నా ఒక్కటే అభయ్కి వెళ్ళడం వల్ల అభయ్కి కలిసి వచ్చేది లేదు, నీకు అసలు నీ చేతిలో ఒక్కడు కూడా లేకుండా చూడాలని నేను అనుకోవట్లేదు అని చెప్పేసి జస్ట్ లాలీపాప్ కోసమే భాష అంత ఆలోచించి నిఖిల్కి ఇచ్చారే. అలాంటిది నీకు ఆ మాత్రం గుర్తులేదా నిఖిల్కి? అది కూడా లాస్ట్లో వెళ్ళాడు, పోనీ ఫస్ట్లో వెళ్ళి నువ్వు ఆదిత్యని సెలెక్ట్ చేసుకున్నావా, అది వేరు. లాస్ట్లో నువ్వు నీ ఓటే యూజ్ లేదు, నీ ఓటు అక్కడ యూజ్ లేదు. అలాంటి ఒక యూజ్ లేని ఓటుని పట్టుకొచ్చి భాష మెడలో వేస్తే ఏమవుతుంది? ఏముంది అందులో? హౌస్లో ఉన్నంతసేపు సేఫ్ గేమ్లు ఆడొచ్చు, నీ ఫ్రెండ్ నామినేషన్లో వేయొచ్చు. ఎక్కడ ఒక వ్యక్తి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నాడు, ఒక్క దండ కూడా మెడలో పడలేదు. ఆల్రెడీ నీ విషయంలో ఇలా బిహేవ్ చేసిన భాషకి నువ్వు మెడలో దండ వేయలేవా? అవునా కదా? సో నాకు ఇది అసలు నచ్చలేదు, అందుకే నిఖిల్ డమ్మీ అని పెట్టడానికి మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి సీత. పాపం సీత ఒక్కటి వేసిందబ్బా మెడలో దండ, లేదంటే 0 దండలు ఉండేవి. సీత ప్రతిసారి కూడా తనేంటో ప్రూవ్ చేసుకుంటుంది. ఈ రోజు మరోసారి ప్రూవ్ చేసుకుంది. సీత ఏడుపులో 100% నిజం ఉంది, అది ఫేకే కాదు. ఎవరైనా ఫేక్ అన్నారంటే వాళ్ళకి సీత నచ్చకలా అంటున్నారని అనుకోవచ్చు. సో అది. సో నెక్స్ట్ ఈరోజు మాత్రం వీళ్ళ హౌస్ మేట్స్ నిజంగా ఎలాంటి హౌస్ మేట్స్ అంటే, వీళ్ళు వేసిన వాళ్ళలో మణి ఖచ్చితంగా ఆదిత్యకి వేస్తాడు. తనకి ఏంటంటే పర్సనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి సో విడివిడిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను మొత్తం అందరిది కలిపి చెప్పేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం, సో నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏమి పాపం భాష తనేమి వాళ్ళ హౌస్ మేట్స్ అలా చేశారని హట్ అయిపోయినట్టు అలా ఏం బిహేవ్ చేయలేదు. పాపం అందరితోనూ మంచిగానే మాట్లాడి హ్యాపీగా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత రియల్లో పెట్టమంటే సీతని పెట్టారు. 100% కరెక్ట్. ప్రస్తుతానికి అయితే సీత చాలా రియల్గా ఉంది. సో ఒక సిస్టర్ లాగా ఉంది అని. నెక్స్ట్ విష్ణు చాలా ఇన్నోసెంట్గా ఉంది. ఎన్నెన్నో చూశాను, నువ్వు మరీ ఎంత ట్రూత్ఫుల్ పర్సన్ అంటే ఎలా బతుకుతావో అమ్మా అని చెప్పేసి ఆయన అన్నాడు. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో విష్ణుని హౌస్లో చూస్తుంటే భాష చెప్పిన మాటలు మనకు కూడా అనిపిస్తుంది. నాకైతే హౌస్లో వచ్చే వరకు నాకు అసలు విష్ణుని జస్ట్ నేను తెలుగు ఏమి చూడను కాబట్టి అప్పుడప్పుడు ఇలా యాడ్స్లో అదే స్టార్మా యాడ్స్ వస్తాయి ఉంటాయి కదా, షోస్ యాడ్స్, ఇలాగే చూశాను. నాకు అంతకు మించి ఆమె తెలియదు. అలాగే అలా చూసినప్పుడు కూడా నాకు విష్ణు మీద ఏమి సూపర్ మంచి ఒపీనియన్ ఏం లేదు. శ్రీముఖ్ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంది. మేబీ తను నేను బిగ్ బాస్లో చూడడం వల్ల అయ్యి ఉండొచ్చు. అలాంటిది ఏమి నాకు విష్ణు మీద లేనే లేదు.